చీ దీనమ్మా, ఇన్స్టా మొత్తం లైఫ్ కన్నా లస్ట్లోనే బతుకుతున్నారుగా. వాట్స్ రాంగ్ రా? జాబ్ ఆఫర్ కోసం పోస్ట్ పెట్టి 1 వీక్ అయింది, 450 లైక్స్, 120 కామెంట్స్. కానీ ఒక అమ్మాయి సెమీ న్యూడ్ పోస్ట్ పెట్టింది, 2K లైక్స్, 670 కామెంట్స్. అది కూడా 10 మినిట్స్ బిఫోర్ పోస్ట్ చేసింది. మన హ్యాపీనెస్ కోసం, మన జీవితం కోసం ఏమైనా చేయగలం. అవునే, మన సేఫ్టీ కోసం ఫెమినిజం ఉంది. సో నో పాపం నో పుణ్యం. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్ టు షైన్. లైట్ తీసుకోరా, హట్ అయ్యాక వాళ్ళే రియలైజ్ అవుతారు. ఏదో ఫోటో చూపిస్తానన్నా. ఫోటోనా? ఓ సారీ, వీడేనే. ఇంట్లో మ్యాచ్ వచ్చిందిరా, రేపు కలవమన్నారు. వీడా? చూడ్డానికి బోరింగ్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. పాస్ అవుతాడా? ఏమోనే, చూద్దాం. ఇంట్లో చూడమన్నారు. అయినా మన అమ్మాయిలు కొంచెం నైస్ గా మాట్లాడితే అలా కుక్కలా వెనకాల పడుంటారు. వీక్ గైస్ యూనో. సరే కానీ అమ్మాయిల ప్రేమ కోసం నీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిల ప్రేమ కోసం కాదు కానీ ప్రేమ కోసం చెప్తాను. ప్రేమ కూడా బాధ కలిగిందంట ఈ కాలపు ప్రేమను చూసి. నీ గురించి వాడికి చెప్పావా? అందుకే లెట్స్ మీటప్ అన్నాను. చూద్దాం, సెట్ అయితే సెట్ చేసుకుందాం, లేదంటే మన ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేసుకుందాం. బేబీ, నువ్వు బ్రేకప్ అయిన తర్వాత చాలా మారావే. అంతే కదా, మరి అలాగే ఉండిపోతారా? ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. అందుకే పద పడుకో. హాయ్, ఏ హాయ్. ఈజ్ మై ఫ్రెండ్ కుసుమ. హాయ్ వెంకట్, హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. హాయ్. ఏం ఆర్డర్ చెప్దాం రా? నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు తీసుకో. 1 వాటర్ మెలన్ జ్యూస్. ఒక యాపిల్ జ్యూస్. నీకేం కావాలి? ఒక మ్యాంగో షేక్. ఒక మ్యాంగో షేక్. థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు చెప్పారు మిమ్మల్ని మీట్ అవ్వమని. యాక్చువల్లీ సేమ్ హియర్. నా గురించి మీకేం తెలీదు, మీ గురించి నాకేం తెలీదు. సో మాట్లాడితేనే కదా తెలుస్తుంది. యా. ఓకే, లెట్ మీ కమ్ టు ద పాయింట్. నేను చాలా స్ట్రైట్ గా మాట్లాడతాను. యాక్చువల్లీ నాకు అబ్బాయిలంటే అస్సలు నమ్మకం లేదు. ఏదో మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఇలా కలవడానికి వచ్చాను. నాకు ఆల్రెడీ ఒక బ్రేకప్ కూడా అయింది. ఇప్పుడు టైం పాస్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అండ్ నేను పిల్స్ కూడా యూజ్ చేశాను. వాడి అమ్మ, ఓపెనింగే క్లైమాక్స్ లో ఉందిగా. వాట్? ఇవన్నీ వినక కూడా మీరు మాట్లాడాలి అనుకుంటే మనం మాట్లాడదాం. నో ప్రాబ్లం. నేనేం వర్జినింగ్ కాదు, అలా అని పర్ఫెక్ట్ కూడా కాదు. నాకు బ్రేకప్ అయింది, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓహ్ కూల్, ఇట్స్ ఓకే. అయితే మన ఇద్దరికి బ్రేకప్ అయింది, ఫిగర్ బాగుంది, పెళ్లి చేసుకుందాం అనుకుంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అబ్బో, దీనికి కండిషన్స్ కూడానా? చెప్పండి. ఫస్ట్లీ, రావే పోవి అని అధికారం ఉన్నట్టు నన్ను పిలవకూడదు. క్లీనింగ్ చేయాలి, కుకింగ్ చేయాలంటే వాళ్ళ అస్సలు కాదు. అంటే బేసిక్ గా నాకు కుకింగ్ రాదు అండ్ మనకంత టైం కూడా ఉండదు. ఐ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ విమెన్ ఇన్ మై కెరియర్. అండ్ మోర్ ఓవర్, విమెన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్స్ టు మెన్ కదా. ఈక్వాలిటీ, రైట్? అవును. సెకండ్, నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఇంకా ల్యాప్టాప్ అస్సలు టచ్ చేయకూడదు. అండ్ నా సోషల్ మీడియా పాస్వర్డ్స్ నువ్వు అడగకూడదు, ఎందుకంటే అదొక చీప్ క్యారెక్టర్ అని నా ఫీలింగ్. వాడి అమ్మ. థర్డ్, ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను అస్సలు క్వశ్చన్ చేయకూడదు. నా ఆఫీస్ అయిపోగానే నా బాయ్ ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్తుంటాను. ఫోర్త్, పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి అండ్ డౌరీ నో వే. ఫిఫ్త్, పెళ్ళయ్యాక అత్తయ్య మామయ్య వాళ్ళతో ఉండాలంటే అస్సలు అవ్వదు. మనకంటూ ఒక ఫ్లాట్ ఉండాలి, అందులో అన్నీ ఉండాలి. అవి రెంటెడ్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఫైనలీ సిక్స్త్, నాకు బేబీస్ గురించి అస్సలు ప్లానింగ్ లేదు. ఇంకేమైనా మర్చిపోయానా? నో, పర్ఫెక్ట్. ఓకే, మీరు నా కండిషన్స్కి ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, లేదంటే లైట్ తీసుకుందాం. అంటే లాస్ట్కి నీకు ఖర్చు పెట్టేవాడు కావాలా? నువ్వు మాట్లాడరా, నేను వస్తా. ఓకే. యాక్చువల్లీ ఐ లైక్ యూ ట్రాన్స్పరెంట్. యాక్సెప్ట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాట్? మీకు కండిషన్స్ ఉన్నాయా? ఓకే, చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పినట్లే రే రాతో పిలవకూడదు, అండ్ అలాగే పెట్ నేమ్స్తో కూడా. థ్యాంక్ గాడ్
నీ కుకింగ్ కూడా రాదు. ఆల్మోస్ట్ యూ సేవ్డ్ మై సేవింగ్స్. యూ ఆర్డర్ యూ పే, ఐ ఆర్డర్ ఐ పే. ఐ ఇట్ సింపుల్. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? సెకండ్, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను అండ్ ప్రొఫైల్ చూసి ఫాలో కొట్టడం, ఫ్లట్టింగ్ చేయడం టైం వేస్ట్ పని. అండ్ మీరు చెప్పినట్టే మొబైల్, ల్యాప్టాప్, బైక్, కార్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే నేను వాటిని నా బ్రదర్స్లా చూసుకుంటా. అందుకే అవి నేను షేర్ చేసుకోండి. ఓకే. థర్డ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అని అడగను. నన్ను అడగకు. అండ్ నా పర్మిషన్ లేకుండా కాల్ చేయకూడదు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప. ఏమున్నా వాట్సాప్లో టెక్స్ట్ చేయి, ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్తో పార్టీస్లో ఉంటా. ఫోర్త్, గ్రాండ్ మ్యారేజ్ నో వే, బికాస్ నా సేవింగ్స్ నేను వేస్ట్ చేయాలనుకోవడం లేదు. అండ్ డౌరీ కూడా వద్దు. జస్ట్ టెంపుల్లో సింపుల్గా మ్యారేజ్. మీ పేరెంట్స్తో నువ్వు, మా పేరెంట్స్తో నేను. నీ ఫేవరెట్ రింగ్ నువ్వే తీసుకురావాలి, నా ఫేవరెట్ రింగ్ నేను తీసుకొస్తా. ఫిఫ్త్ వన్, మ్యారేజ్ అయ్యాక సపరేట్గానే ఉందాం. ఐఎమ్ ఓకే, బట్ అడ్వాన్స్ అండ్ రెంట్ షేర్ చేసుకుందాం. దట్స్ ఇట్. మీ పేరెంట్స్ రాకూడదు, మా పేరెంట్స్ రారు. ఫ్రెండ్స్, కొలీగ్స్ అలౌడ్. ఫ్లాట్లో ఏం తీసుకున్నా షేర్ చేసుకోవాలి. ఎనీ పర్సనల్ థింగ్ హ్యావ్ టు బై ఆన్ యువర్ ఓన్. సిక్స్త్, బేబీ కాన్సెప్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. బికాస్ ఆల్రెడీ ఓవర్ పాపులేషన్, వీ కెన్ అడాప్ట్. బట్ సెక్సువల్ స్టఫ్ విల్ పర్ఫెక్ట్ అండ్ సేఫ్ విత్ కాండమ్స్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ మై కండిషన్స్. వీడికి ఖర్చు లేని గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే లెట్స్ మేక్ ఏ ఫ్రెష్ కాంట్రాక్ట్. ఓ సారీ, ఒకటి మర్చిపోయా. అండ్ ఫ్యూచర్లో మీకు డైవర్స్ కావాలంటే జస్ట్ సైన్ అండ్ లీవ్ అండ్ నో లీగల్ కంప్లైంట్ ఈచ్ అదర్ ఈవెన్ ఇన్ సోషల్ మీడియా. జస్ట్ సైన్ అండ్ గుడ్ బై. బికాస్ ఇవన్నీ చీపెస్ట్ క్యారెక్టర్స్ అని నా ఫీలింగ్. ఓకే అండి, మరి నాకు కొంచెం టైం కావాలి. ఈ కాంట్రాక్ట్కి మనం పేరేం పెడుతున్నాం? పెళ్లి కాంట్రాక్ట్. ఓ, ఓకే మనం వెళ్దామే. నేను మీకు టెక్స్ట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నా బిల్ పే చేస్తా, మీ బిల్ పే చేయరా? వాట్? మీరు ఈక్వాలిటీ గురించి మాట్లాడారుగా, మరి మీరుండరా? హే హాయ్, ఐ మైరా. కెన్ ఐ గివ్ యూ హగ్? వాట్? నేను ఈ కాంట్రాక్ట్కి ఇంప్రెస్ అయ్యా. ఓ థ్యాంక్స్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ బీయింగ్ ఎ సైకాలజిస్ట్. ఐ ఫైండ్ ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్. అండ్ అఫ్ కోర్స్ మీ ట్రాన్స్పరెన్సీ, వావ్, అసలు తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేశారు. బికాస్ షీ నీడ్ సమ్ స్పేస్. అసలు అలా ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఏ అబ్బాయి ఒప్పుకోడు. అండ్ ఇట్ విల్ బి మిస్అండర్స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్, యు నో. యా అవును. బట్ నాకు తెలిసి మీరు చాలా డిఫరెంట్. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. పర్లేదు చెప్పండి. నేను మీలాంటి అబ్బాయి కోసమే వెతుకుతున్నా. మీకు ఓకే అనుకుంటే నేను ఈ కాంట్రాక్ట్లో సైన్ చేయడానికి రెడీ. బికాజ్ ఐఎమ్ సింగిల్. వావ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ బోల్డ్ అండ్ స్వీట్ అప్రోచ్. బట్ నాకు తెలిసి తను ఇంక రాదు. రియల్లీ? అండ్ షీ టు గాట్ మిస్అండర్స్టాండ్ ఫెమినిజం ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్. అందుకే తను ఏ ఒక్క అబ్బాయి కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఈక్వాలిటీ, కల్చర్ అండ్ ట్రస్ట్ వీటి కోసం తెలియని వాళ్ళ గురించి ట్రావెల్ చేయడం కష్టం. ఒక మంచి రిలేషన్షిప్ కావాలి అంటే అవన్నీ తెలియాలి. అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. బట్ మీకు నా కాంట్రాక్ట్తో ఓకేనా? ఓకే, ఐ ఫీల్ యువర్ మైండ్ అండ్ ఐ ట్రస్ట్ యూ. డూ యూ? రే దేవతలా వచ్చింది. ఇంకెన్ని రోజులు కుక్కలా తిరుగుతాం హోటల్ ఫుడ్ కోసం. వదలకురా. విత్ ప్లెజర్. వీళ్ళు ఎంత సీరియస్గా వెళ్తున్నారు? ఏం చేశాడు వీడేంటి ఈ అమ్మాయిని హక్ చేసుకున్నాడు?
ఓకే ఓకే, అందుకేనా వీళ్ళు ఎంత సీరియస్గా వెళ్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ డ్యూరేషన్లో ఇన్ని జరిగాయా? వీడు మారడం.